బండి ఒకడేమో నా చెల్లెల్ని వేసుకు తిరుగుతాడా, ఇంకొకడేమో నా లవర్ని వేసుకు తిరుగుతాడా? దీనంతటికీ కారణం ఈ బండి. ఇంకా వాళ్ళని ఎంజాయ్ చేయనివనరా. ఈ బైక్ మన దగ్గర ఉన్నట్టు వాళ్ళిద్దరికీ తెలియకూడదురా. దీనికోసం వాళ్ళిద్దరూ పిచ్చి కుక్కల్లా రోడ్డు మీద పడాలి. డివైడ్ అండ్ రూల్ పాలసీ యూజ్ చేసి డివైడ్ అండ్ టార్చర్ పాలసీ ఏంటో చూపిస్తా. వాళ్ళిద్దరిని ఫుట్బాల్ ఆడుకుంటా. హలో, నీ బైక్ కనిపించట్లేదని టెన్షన్ పడుతున్నావా? రేయ్, ఎవడా నువ్వు? నా బైక్ ఎక్కడుంది? ఏయ్, నేనెవరో నీకు అనవసరం రా. నీకు నీ బైక్ కావాలి అంతేగా? అవునరా. నీ బైక్ నేనే తీసుకెళ్ళాను. నేను చెప్పిన ప్లేస్కి రా, నీ బైక్ నీకు ఇచ్చేస్తా. నా బైక్ రా, నా బైక్ నాకు ఇచ్చేరా. రారా, నా బైక్ నాకు ఇచ్చేరా ప్లీజ్ రా. ఏమైందా? అర్జున్ బైక్ రా. అంటే నీకు ఫోన్ చేశాడనమాట. ఎవడ్రా వాడు? పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు నా చెల్లెలువని కూడా చూడను. ఇంకొకసారి ఆ చెత్త వెదవుతో బయట తిరిగావో చంపేస్తా. నిన్ను కాదు, వాణ్ణి. నువ్వు కొట్టినా తిట్టినా వాడితోనే తిరుగుతాను. వాడంటే నాకు ప్రాణం. ఐ లవ్ హిమ్. హలో, ఎవడ్రా నువ్వు? నా బైక్ ఎందుకు తీసుకెళ్లావురా? నీ మీద కోపం రా. నేనేం చేశాను రా? ఆ తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు 30 minutes లో బిఎస్ఎం గ్రౌండ్ దగ్గరకు వస్తే అక్కడ బైక్ నీకు దొరుకుతుంది. రాకపోయినా నీ బైక్ నీకు దక్కుతుంది. కానీ పార్ట్లుగా విరిగిపోయి. వద్దు. హలో, ఎవడ్రా నువ్వు? గజా. గజా అయితే ఏంటి బే? నా బైక్ నాకు ఇవ్వలేదో? వార్నింగా? అవునరా, వార్నింగే. అమ్మో, భయం వేస్తుందిరా. చూడు, 30 minutes లోపు నువ్వు బిఎస్ఎం గ్రౌండ్ దగ్గరకు వచ్చి నీ బైక్ తీసుకెళ్ళు. రాకపోయినా నీ బైక్ నీకు దక్కుతుంది. కాకపోతే పార్ట్లుగా విరిగిపోయి ఉంటుంది. వస్తున్నాను రా, ఉండు. అక్కడే ఉండు. Cheers boys. Cheers. ఏంట్రా వీడు పిచ్చి కుక్కలు చేసి ఆడుకుంటున్నాడు? తేల్చేద్దాం ఎవరితో.
రాయ్ నా కొడక రాయ్ ఇదిగో నాన్న. ఏంట్రా పేపర్ అంత సీరియస్గా చూస్తున్నావు? నేను బైక్ రేస్లో పార్టిసిపేట్ చేయబోతున్నానమ్మా. రేసా? మనకి రేసులు ఎందుకురా? మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? లేదమ్మా, ఈ రేస్కి వెళ్ళటం నాకు చాలా అవసరం. అంత అవసరం ఏమిటి? నిన్నటిదాకా నాకు బైక్ అంటే ఇష్టం అమ్మా, కానీ ఇప్పుడు అవసరం. అది మహేష్ కోసం. నిజంగా మహేష్కి నాకంటే బైక్ ఎక్కువ అవసరం అమ్మా. వాడి ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. వాడు బైక్ లేకుండా తిరుగుతుంటే చాలా బాధగా ఉందమ్మా చూడటానికి. ఎలాగైనా ఈ రేస్కి గెలిచి వాడికి బైక్ సంపాదించి పెడతాను. చూడమ్మా. ఇన్నాళ్ళు నీకు బైక్ కావాలని గొడవ చేసేవాడివి. ఇప్పుడు నీ ఫ్రెండ్ కోసం ఇంత రిస్క్ తీసుకుని బైక్ గెలుస్తానంటున్నావు. ఇక నేను వద్దని ఎలా అంటానరా? ఆల్ ద బెస్ట్ అమ్మా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అర్జున్కి బండి అంటే పిచ్చి, బండే ప్రాణం. వాడు దాన్ని పోగొట్టుకుని ఎంత బాధపడ్డాడో కల్లారా నేను చూశాను. అందుకే ఎలాగైనా సరే బండి తెచ్చి వాడికి ఇవ్వాలనుకుంటున్నాను. అది ఎంత రిస్క్ అయినా సరే. మహేష్, నిజంగా నువ్వు గ్రేట్ రా. ఒక ఫ్రెండ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే నేను నీ లవర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. లవ్ యూ రా మహేష్. లవ్ యూ టూ. లవ్ యూ. హలో గజా. పర్లేదే, బాగానే గుర్తుపట్టావు. గజా ప్లీజ్ గజా, నా బైక్ నాకు ఇచ్చే గజా. నువ్వేం చేయమన్నా చేస్తా. నిజంగా చేస్తావా? నిజంగా చేస్తా. నేను చెప్పింది చేయలేదనుకో, బైక్ గురించి మర్చిపోవాల్సిందే డార్లింగ్. ఓకే ఓకే గజా, చెప్పు చెప్పు. హలో హలో. అంతకు ముందు వరకు టెన్షన్ పడుకో, నేనేం చేయనమ్మా. గజా, what are you doing? ఇన్ని రోజులు నీకు టైం ఇచ్చానే, ఇక ఓపిక లేదు. అందుకే ఇక్కడికి నిన్ను బలవంతంగా తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి. ఎవడు అడ్డొస్తాడో చూద్దాం. నీ మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఏయ్, అయినా నా దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? ఇప్పటికైనా డిసైడ్ అవ్వు. నీకు ఎవ్రీథింగ్ నేనే. కార్, హౌస్, నీకు ఎంత కావాలంటే అంత డబ్బు. నిన్ను మహారాణిలా చూసుకుంటానే. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి, కానీ నా మనసే వాడి దగ్గర ఉంది. నన్ను తీసుకురాగలవు, కానీ నా మనసుని మాత్రం తీసుకురాలేవు. రారా, నువ్వు వస్తావని నాకు తెలుసురా. ఇక్కడితో గేమ్స్ అన్ని ఆపేసి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. దీని మనసు దీని దగ్గర లేదంట, నీ దగ్గర ఉందంటగా. నీకు బైక్ కావాలో దీని మనసు కావాలో డిసైడ్ చేసుకో. ముందు దీని మనసు వెనక్కి ఇచ్చేస్తావో నీ బైక్ వెనక్కి తెచ్చుకుంటావో చెప్పు. రేయ్, ఇంతకీ నీ బైక్ ఎక్కడుందో తెలుసా? తెల్లాపూర్ బ్రిడ్జ్కి కిలోమీటర్ అవతల రైలు పట్టాల మీద ఉందిరా. 40 minutesలో తీయకపోతే నీ బైక్ తుక్కు అయిపోతుంది. అక్కడ ఆల్రెడీ ముంబై ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఇదా అదా డిసైడ్ చేసుకో. దెర్ ఇస్ నో టైం. బాస్, నాకు నా బైక్ కావాలి కావాలి అని అడిగి అలసిపోయాను. అయినా నాకు నా బైకే కావాలి. నాకు నా బైకే కావాలి. నువ్వు నాకు నచ్చావురా. వెళ్ళు, వెళ్ళి బైక్ తెచ్చుకో. నువ్వు చెప్పే దాంట్లో జెన్యూనిటీ ఉందా బాస్? 100%. సరే, మంచి ఆఫర్ ఇచ్చావు. థ్యాంక్స్. నాకు నా బైక్ కావాలి. బైక్ మీద తిరగడానికి నా గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి. హాయ్ ఎవ్రీవన్. సాధారణంగా మనిషికి ఆనందం ఎక్కువైపోయినప్పుడు మాటలు రాకపోవడం లాంటివి జరుగుతుంది. ఇప్పుడు అర్జున్ అదే పరిస్థితిలో ఉన్నాడని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. తను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నందుకు అస్సలు ఆనందంగా లేడు. వినడానికి వింతగా ఉన్నా